అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉంటే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. డాక్టర్ రమేష్. తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతరలో మధు ఆధ్వర్యంలోని ప్రసాదాలు పంపిణీ. ఆన్లైన్ బెట్టింగ్ పై తక్షణ చర్యలు తీసుకోవాలి. తిరుపతి ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో సందడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే ప్రస్తుతం ప్రజలకు వస్తున్న రోగాలను పరిష్కరించుకోవచ్చునని డాక్టర్ రమేష్, ఫిజియోథెరపిస్ట్ తెలిపారు. పట్టణంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో సచివాలయం సిబ్బందికి, సెక్రటరీలకు సీఈఓ ఆదేశాల మేరకు నిజం ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, సెక్రటరీలు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సేమ్ అదే విధంగా జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి ఏమన్నా కూడా రాగానే మా కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే యాక్చువల్లీ ఎప్పుడో వచ్చేవాళ్ళు రోడ్డు బాగుపడడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఓకేనమ్మా, ఇప్పుడు నేను డెమోని చెప్తాను కాబట్టి ముందుగా కొన్ని డౌట్స్ అడుగుతాను, నేను చెప్పండి. హార్ట్ బీటింగ్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. తర్వాత మీరు బీటింగ్ బాగా కొట్టుకుంటుందని చెప్పి మీరు ఇమీడియట్గా చెమట బాగా పడుతుంది. మీకు ఏమైనా స్ట్రోక్ వస్తుందేమో భయంతో మీరు హాస్పిటల్కి వెళ్ళారు, జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ గారు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తిరిగానే హార్ట్ తాలూకా ప్రొఫైల్ బయటపడుతుందా చెప్పండి. మీరు హార్ట్ బీట్ గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది, చెమట బాగా పట్టేస్తే మీకు కొంచెం భయం వచ్చింది. ఏంటంటే హార్ట్ ఏదైనా జరిగిందేమో అని భయం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వగానే డాక్టర్ గారు ఈసీజీ అనేది ఒకటి ఉండాలి తీసాడు. 100% హార్ట్ తాలూకా ప్రొఫైల్ ఎలా ఉందనేది బయటపడుతుందా ఈసీజీ ద్వారా. అది నా దాని నమ్మకం లేదు, ఇంకా వేరే టెస్ట్ ఉండాలి. బేసిక్ లెవెలే ఉంది, దానికి డబ్బులే ఖర్చు అయిపోవు, ఒక 1000-2000 కంటే ఎక్కువ. ఆ టెస్ట్ చేస్తే హార్ట్ తాలూకా ప్రొఫైల్ బయటపడుతుంది. ఏ టెస్ట్ చేస్తే బయటపడుతుంది చెప్పండమ్మా. బేసిక్ లెవెల్ సార్ అడిగారు చెప్పారు. టొడేకో టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే సెట్ ఓపెన్ చేస్తారు. పాయింట్స్ మీద ఒక డాక్టర్ వచ్చి ఇలా మూవ్మెంట్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీ హార్ట్ తాలూకా ప్రొఫైల్ అది ఉందని. దానిలో ఒక 90% వరకు బయటపడుతుంది. ఓకేనమ్మా, ఓకే సరిపోయింది. మూడవది మీ దాంట్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ నేను సేమ్ లెవెల్లో నిలబెట్టాను. డాక్టర్ నిలబెట్టిన దాంట్లో మీకు చిన్న డౌన్ వచ్చాడు. సార్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఆప్షన్ ఎందుకు వచ్చింది, దీని తాలూకా ప్రొఫైల్, హార్ట్ తాలూకా ప్రొఫైల్, బ్రెయిన్ తాలూకా ప్రొఫైల్ తెలియాలని ఏ టెస్ట్ చేస్తే బయటపడుతుంది, ఎంఆర్ఐ స్కాన్ చేస్తే బయటపడుతుందా, సిటీ స్కాన్ చేస్తే బయటపడుతుందా, ఏ టెస్ట్ చేస్తే బయటపడుతుందా? 100% చెప్పండి మేడం. ఆల్మోస్ట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అయితే నెక్స్ట్ మీరు ఎంపీడో డిపార్ట్మెంట్ మీకే వస్తాయి. అదేనమ్మా, నెక్స్ట్ కాల్లో మీరే ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను. అంతే తప్ప ఇంకేది భయపడడం కోసం కాదు. మీకు తెలుసుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు
ఇదేమి జరగలేదని వదిలేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనమ్మా, వెయిట్ టెస్ట్ చేస్తే బయటపడుతుంటే ఒకటి బాగా వినండి, ఎంఆర్ఐ స్కాన్లో బయటపడదు, అలాగే సిటీ స్కాన్ కూడా 100% బయటపడదు. అది అమ్మతో చెప్తున్నాం. ఎందుకంటే ఒక 4-5 పాయింట్స్ స్టంట్ వేయాలని తెలుస్తుందంటే యాంజియోగ్రామ్ పేరు విన్నారంటే ఎవరైనా తెలుసా మీకు? యాంజియోగ్రామ్ అంటే ఎలా చేస్తారో? యాంజియోగ్రామ్ అనేది వైర్ ఉంటుంది ఇక్కడ పక్క దగ్గర సైడ్లో వాళ్ళు డైరెక్ట్గా లోపల పంపిస్తారు. ఎలాగ డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్ళిపోతుంది. హార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బ్రెయిన్లోకి పంపిస్తారు. అదే రేడియాలజిస్ట్ డాక్టర్ వస్తారు, అతను బయట పట్టుకెళ్తారు. బయట పట్టుకెళ్ళగానే పైన హార్ట్ నెక్స్ట్ బ్రెయిన్ రెండు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ పేషెంట్ గారికి ఏంటంటే పిలిచి సార్ స్టంట్ వేయాలని చెప్తారు. స్టంట్ అనేది అక్కర్లేదు, ఒక స్టంట్ రాస్తే సరిపోతుంది. రెండో దానికి అక్కర్లేదు, మెడిటేషన్ సమ్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది సార్ అని చెప్తారు. ఒకటి బాగా వినండి, బ్రెయిన్ దగ్గర బ్లాక్స్ కానీ 50% బ్లాక్ అయితే మెడిసిన్ వాడితే క్యూర్ అయిపోతుంది. కానీ టోటల్గా 70% బ్లాక్ కానీ అయిపోతే ఖచ్చితంగా మీరు చెయ్యాలి. ఏంటంటే మనకి స్టంట్ వేయాలి. ఓకేనమ్మా, కాబట్టి స్టంట్ అదే రోజు వేస్తాను. దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు? మినిమం 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు. చూడండి, ఒంటి మీద గేమ్ ఉండదు, ఒంటి మీద బ్లడ్ ఉండదు, ఏమీ ఉండదు. మీరు లోపలికి ఎలా వెళ్ళారో అలాగే బయటకు వస్తారు. ఓటీ నుంచి ఓటీ అంటే ఆపరేషన్ చేయడం ఎలా వెళ్ళారో అలాగే వస్తారు. ఒంటి మీద ఒక గేదె కూడా ఉండదు, ఒంటి మీద ఏమీ ఉండదు. కానీ అది చేయడానికి ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ ఉండదు. పెద్ద బిగ్గెస్ట్ హాస్పిటల్ అపోలో, కిమ్స్, ఐకాన్, నారాయణ, అలాగే నెక్స్ట్ 7 Hills, అదేదమ్మా ఇలాంటి మెడికల్ ఆటో స్టంట్ అయితే 2 lakhs. అది కాదమ్మా, బ్రెయిన్లో మనం స్టంట్ వేయాలంటే మినిమం ఏంటంటే వాడు అక్కడ 10 లక్షలు ఇస్తాడు. మనం కూర్చొని డాక్టర్తో బేరలాడితే వాడు 5 lakhs చేస్తాడు. ఓకేనమ్మా, చేస్తాడు, అయిపోయింది. ఒక 2 రోజులు మీకు తల ఇస్తుంది. తర్వాత 2 days తర్వాత మీకు బాగానే ఉన్నారు. సరే ఇప్పుడు నేను చికెను, మటను, ఫ్రాన్స్, పంది మాంసం, మందు అన్నీ కూడా తాగవచ్చు కదా అని మీరు అడగచ్చు. తాగవచ్చు చెప్పండి మేడం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు సహస్ర 8వ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు మౌనిక మరియు శ్రీనుల సంపూర్ణ సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీను ఈవెంట్స్ ఆర్గనైజర్ శ్రీను మౌనిక దంపతుల పాప సహస్ర పుట్టినరోజు ఆశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవటం అందరికీ ఆదర్శమని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాట్షాప్ రాము, కేఆర్ఎం పోతిరెడ్డి, పెంచలయ్య, డిష్ నాగరాజు, తూపిలి యశ్వంత్, సంచిముని, ప్రసాద్, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీను ఈవెంట్స్ ఆర్గనైజర్ మా శ్రీను అన్నగారి పాప సహస్ర బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసి వృద్ధులందరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే మంచి రుచికరమైన భోజనం అందజేస్తా ఉన్నాం. ప్రగతి సేవా సంస్థ ఒక ఏం కూడా ఇదే, ఇది అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ ముందుకు వచ్చి బర్త్డేలు కానివ్వండి, వర్ధంతుల్లో అందరికీ సహాయపడాలనేదే ప్రగతి సేవా సంస్థ ఒక ఎయిమ్. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సీను అన్నకి ప్రగతి సేవా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు
సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మనందరికీ సుపరిచితుడు సీను ఈవెంట్స్ ఆర్గనైజర్ మా సీను వాళ్ళ పాప సహస్ర పుట్టినరోజు. ఈరోజు సహస్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ అభినందనలు చెప్పాలని, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని సహస్రకి, అదేవిధంగా మంచి చదువు, డబ్బు కన్నా కూడా ముఖ్యంగా మొదటిగా ఫస్ట్ చదువు ఉంటే దాని అంతటా అదే అన్నీ మనకాడికే వస్తాయి. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, మంచి చదువు చదివి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక సీను కూడా ఒక రకమైన సేవా కార్యక్రమాలు, ఎందుకంటే మన గూడూరు పట్టణానికి సంబంధించి మన డివిజన్లో నాకు తెలిసి అంత స్థాయికి పోయిన వ్యక్తి అయితే ఎవరు లేరు. మా సీను అంచెలంచులుగా ఎదిగి ఇక్కడ ఏ ఈవెంట్స్కి, ఏ పెద్ద ఫంక్షన్లకు మనం వెళ్ళినా కూడా మా సీను ఈవెంట్లే వాళ్ళే ఉంటారు. వాళ్ళ పిల్లలే అక్కడ డ్యాన్స్ కానీ రకరకాల ఈవెంట్లు అన్నీ టోటల్ ఆయనకి ఒక హ్యాండ్ ఓవర్ చేస్తే మొత్తం నీట్గా. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా బుధవారం సోషల్ వర్క్స్ మధు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మధు చేస్తున్న సంఘ సేవ పట్ల అభినందించారు. సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జాతర సందర్భంగా భక్తులకు ప్రసాదాలు అందచేయటం మధు గొప్పతనం అన్నారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ సారంగం రమేష్ బాబు, ఆలయ ఉద్యోగి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ గారి సన్నిధిలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మధు వాళ్ళ టీంకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఈ ముత్యాలమ్మ సన్నిధిలో నేను పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. వీళ్ళు ఎన్నో ప్రయావేశనాలకు సమకూర్చి ఊరూరు తిరిగి విరాళాలు స్వీకరించి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించడంలో ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మధుకి వాళ్ళ టీంకి నా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముందు కూడా వీళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి ఆ ముత్యాలమ్మ గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. మన కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో మహాతల్లి ముత్యాలమ్మ దేవస్థానం ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్న ఆచారం. ఆ ఆచారాల్లో మనకు చాలా అభివృద్ధి చెందిన మా ముత్యాలమ్మ తల్లికి ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం. మన జనాలు కూడా, భక్తులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ అందరూ కూడా సహకరించి చేస్తున్నారు. ముఖ్యంగా నాకు సోదరుడైనటువంటి మధు మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని ఈ సేవా కార్యక్రమానికి ఏదో సహాయం చేయమని అడిగితే నేను కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆయనకి ఏదో సహాయం నా ఇదైనట్టు నేను వస్తున్నాను. కాబట్టి చాలామంది కూడా ఆయన 3 మండలాల్లో కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా సహాయం చేసి ఈ సేవా కార్యక్రమానికి చేయడం అంటే చాలా గొప్పతనం. మన కార్యక్రమాలు చేస్తూ మధు ఇప్పటి నుంచో అందరితో కూడా బాగుంటాడు. కాబట్టి ఈ సేవా కార్యక్రమం వల్ల మహాతల్లి వల్ల చేస్తూ ఉన్నారని, ఆయనకి ఆరోగ్యాలు వచ్చి ఉన్నారని, చేయాలని నేను కోరుకుంటూ ఈ మండలంలో అందరికి భక్తులకి నేను సెలవు చూసుకుని నమస్కరిస్తున్నాను. తిరుపతి జిల్లా
జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా గడపాలన్న సదాశయంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన 15 కుటుంబాలకు ప్రజానాయకులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా 18 రకాల పలసరుకులను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథి ఎల్లసరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సేవలో చాలా ముందు ఉన్నారని, అనంతకాలంలోని అనేక కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు వెళ్తున్నారని, ఈ కార్యక్రమంలోని తనను ఆహ్వానించినందుకు ప్రగతి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. పోనక మల్లికార్జున్ రెడ్డిని అభినందించారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ సుపరిచితులు, కులమత పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే మన పెద్దయిన ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఈ రోజు రావడం అందరికీ సంతోషంగా ఉందని, ముస్లిం సోదరులు పండుగ బాగా జరుపుకోవాలని, మరో 2 తోఫాలు కూడా ప్రగతి సేవా సంస్థ అందజేయబోతోందని, పోనక మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులపై, మా ప్రగతి కుటుంబ సభ్యులపై అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కేఆర్ఎం మేడనూరు సురేష్ రెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, వాట్సాప్ రాము, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, పిల్లేళ్ల శ్రీనివాసులు, తోపిలి యశ్వంత్ కుమార్ నాయుడు, శ్రీహరి, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముందుగా రంజాన్ మాసం ఈరోజు రేపు ముందుగా మనకు 2 రోజుల ముందే రంజాన్ వచ్చింది. రంజాన్ శుభాకాంక్షలతో మన ప్రతి నెల పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 18 రకాల 15 కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఒక రంజాన్ తోపాలో మీకు అందరికీ మనం రేపు ఏం చేసుకుంటామో, పాయసం అయితే ఏమి, ఇంకా రకరకాల పిండి వంటలు అయితే ఏమి, ఇలాంటివన్నీ మనం ఈ ఒక అన్నీ కలిపి మనం ఒక 18 రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. దీంట్లన్నిటికీ మా పొనక మల్లికార్జున రెడ్డి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనందరికీ పెద్దలు, రాజకీయాల కంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలు అంటే రాజకీయ నాయకుడైనా అనకూడదు, అన్నని సేవ తప్తుడు అనాలి. ఎందుకంటే ఆయనకి ఎవరు వచ్చినా సరే, ఏ సమస్య అయినా సరే, అది చిన్నదా పెద్దదా, నేరుగా అన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, లేదా ఇంకేదన్నా మున్సిపాలిటీకి వెళ్ళిపోతాడు. అన్నగాడికి ఏదైనా సమస్యను మనం పోతే దాన్ని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టిన విక్రమార్కుడు మా ఎల్లసిరి గోపాల్ అన్నగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన అనుభవంలో ఆయన పాము కొట్టుకున్నాడు కానీ సంపాదించుకున్నైతే ఏదిలే. ఆయనకున్న ఆస్తుల్ని పాము కొట్టుకోవడం తప్పితే వాళ్ళ అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆ అబ్బాయి ఈ ఫీల్డ్ కాకుండా ఆయన సపరేట్గా ఆయన ఒక ఉద్యోగం రీత్యా మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అన్న ఈ విధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి పేదలంటే చిన్నప్పటి నుంచి, అంటే మాకు ఒక తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అదే నడవడిక, అదే పంచువాలిటీ, టైం మెయింటెనెన్స్. ఈరోజు మనం 11 గంటలకు నా ప్రోగ్రాం అన్నాం, ఫోన్ చేస్తానే చంద్ర 11 అన్నావు కదా, మాయబజార్లో వచ్చేస్తున్నా అన్నాడు. అంటే అంత డిసిప్లిను రాజకీయంలో అయితే ఏమి,
ఇంకొక దాంట్లో అయితేమి, ఇంట్లో అయితేమి, ఎక్కడైనా కూడా డిసిప్లిన్కి మారు పేరు మా ఎలసిరి గోపాల్ రెడ్డి గారికి ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా మరోమారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రంజాన్ మాసంలో మనం ముందు నువ్వు పేదవాడి దగ్గరికి పోయి వాడికి ఏం కావాలో చూడాలి. నేను ఆయన ఉన్నప్పుడు నేను దాదాపు ఆయన నియోజకవర్గంలో 2 మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ 4 గంటలకు ఫోన్ వచ్చిందంటే జనార్దన్ రెడ్డి గారి ఫోన్ అంతే, పలానా ఊర్లో ఆడేందో చూడరా, అక్కడ ఏదో ఇబ్బందులు పడుతూ ఉంటానంట అనేవాడు. మేము నేరుగా 5వ గంటకంతా అక్కడ ఉండేవాళ్ళం. ఇమ్మీడియట్గా తిరిగి చెప్తే గంట లోపల కలెక్టర్ గారు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏందో ఆయన దగ్గరగా చెప్పాలని అనేవాడు అనమాట. అవన్నీ ఒక రోజులు, అంటే అవన్నీ రాజకీయాలు నడుస్తున్న రోజులు. ఇప్పుడంతా కూడా వ్యాపారాలు నడుస్తున్నాయి అంతే. ఒక పేరు చెప్పండి, రాజకీయ నాయకుడి పేరు, అంటే ఏ పార్టీ అయినా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ. అన్ని పార్టీలు వాళ్ళ స్థాయికి తగిలించుకొని నేషనల్ పార్టీలు అయితేమి, ప్రాంతీయ పార్టీలు అయితేమి, అందరూ కూడా డబ్బు ఉండే వాళ్ళకి వాళ్ళు వ్యవసాయం చూస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు సమాజానికి మనం కనీసం 0.001% అయినా మనం ఏదైనా చేయాలో పేదవాళ్ళకని అనుకుంటే అసలు ఇన్ని సంస్థలు కూడా పడలే, ఇన్ని సేవా సంస్థలు కూడా పడలే. వాళ్ళకు ఉన్న దాంట్లో ఇంత ఆవుకిందంతా కానీ సమాజానికి పేదవాళ్ళకి ఇస్తామని ఖచ్చితంగా కూడా ఇన్ని సంస్థలు పడలేదు. పడేనే అవన్నీ మనం ఒకరు చెప్తే వచ్చేటి కదా. నేను అన్నట్టు వాళ్ళకు ఉండాలి. దెర్ ఆర్ 2 టైప్స్. ఒకటి పుట్టుకతోనే ఇది రావాలి, లేకుంటే కల్టివేట్ చేసుకోవాలి, అంటే వాళ్ళ పెంపుదలలో అది రావాలి. 2 రానప్పుడు ఇంక మనం చేయగలిగింది ఏముండదు, వాళ్ళకి మనం వదిలేయాల్సిందే. బట్ ఎనీ నేను అసలు యాక్చువల్గా నేను ఎక్కడో గోదానపురం దగ్గర ఎలక్ట్రిసిటీ బోర్డు, అది కూడా ఎవరో పేదవాళ్ళ కోసం వాళ్ళకి ఏదో కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తున్నారంటే నేను మన రామ్మోహన్ రావు గారు ఇద్దరం అక్కడ పోయి కూర్చొని సాల్వ్ చేసి వచ్చాం అనమాట. ఇంత ఎండలు అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు, మేము వచ్చుండేవాళ్ళం కాదు సార్ అని అన్నారు. బట్ మనము వాళ్ళ దగ్గరికి పోయి అక్కడికి పోతే వాళ్ళు చేసే ఆ స్పీడు, మా ఎదురుగానే ఆయన ఫోన్ చేసి ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పేసి మీ పని అయిపోయింది సార్ పోండి అని అన్నారు. మన దగ్గరికి వస్తే మళ్ళీ అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. వాకాడు మండల కేంద్రంలోని మసీదు వీధికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త షేక్ గౌస్ బాషా సతీమణి అనీఫా గత సోమవారం మరణించారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి గౌస్ బాషాని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవశ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వారి వెంట ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి శ్రీధర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లు రెడ్డి, శేషురెడ్డి, దేవారెడ్డి, నాగోరెడ్డి, వాకాటి రవి తదితరులు ఉన్నారు. డాక్టర్ వేరే వాళ్ళని కాదు, కానీ అతను అంత సీనియర్ కూడా కాదు. అయినా వెంకటగిరి హాస్పిటల్ కాకుండా ఇంకో 2, ఇప్పుడు 7 మంది డాక్టర్లు అయ్యి ఇతనికి రూమే లేదు. నేను మాట్లాడింది చెప్పాలా? జరిగింది ఇంకొకటి జరగకుండా
ఆన్లైన్ బెట్టింగ్స్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పార్లమెంట్లో 0 అవర్లో కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తిరుపతి ఎంపీ బుధవారం మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్, జూదా యాప్లతోటి సమాజంలోని ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు సులువుగా అందుబాటులోకి రావడంతోనే అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆయన వాపోయారు. ముఖ్యంగా యువత భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటూ తీవ్రంగా ప్రభావితమవుతున్నారని అన్నారు. కొంతమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ యొక్క సంపాదన కూడా ఈ యాప్లో పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోతున్నారని పార్లమెంటు దృష్టికి ఎంపీ తీసుకుని వెళ్లారు. ఈ పార్లమెంట్లో ఈ ప్లాట్ఫామ్లను ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలనే తలంపు కూడా చివరికి మోసాలు, దొంగతనాలు, ఇతర అక్రమ కార్యకలాపాలు కూడా ప్రేరేపిస్తున్నాయని సభా దృష్టికి తీసుకెళ్లారు. యువత తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు మాఫియా గ్యాంగ్ల చేతుల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వం నియంత్రణను కూడా అధిగమించి తరచూ కొత్త పేర్లతో బెట్టింగ్ యాప్లు పునరావృతం అవుతున్నాయని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్, జూదా యాప్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ యాప్లను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆన్లైన్ బెట్టింగ్ నష్టాల గురించి అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. माननीय सदस्य श्री मंडीला गुरुमूर्ति जी. Thank you, madam. I rise to draw the attention of this esteemed house to the growing menace of online betting and gambling apps, which are ruining countless lives across the country, madam. Madam, the easy accessibility of these platforms had caused several financial distresses, mental health issues, and even suicides, particularly among the youth, madam. Students and salaried employees are losing their hard-earned money, leading to heavy debits and family disputes, madam. These platforms create an illusion of quick money, often pushing people into fraud, theft, and illegal activities to recover their losses, madam. Madam, tragically, there have been many instances of individuals taking extreme steps after losing everything to these platforms, madam. Operating in grey area, these apps are often backed by illegal networks and empower criminal syndicates, madam. Madam, the software betting application are built completely in black box, madam. But we see many influencers and celebrities also promoting these apps, madam, which needs to be regulated. I urge the government immediately bring regulations to close these loopholes and take immediate action the betting apps and ensure they don't relaunch under new names, madam. A dedicated task force should be established under the cybercrime department to eliminate such platforms, and nationwide campaigns should educate people about danger of online betting, madam. Thank you, madam. నెల్లూరు వేదాయపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో కోలాహలం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిలో సందడి. సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పేదల కోసం దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి అభిమానం చాటుకున్న యువత. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువతను ప్రత్యేకంగా అభినందించిన సోమిరెడ్డి వియానీ హోంలోని పలువురు చిన్నారులకు వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ వైద్యులు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణ.
రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని మనుబోలు మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో పార్టీ పట్టణ అధ్యక్షులు సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మండల పిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, పార్టీ మండల ఉపాధ్యక్షులు మధునాయుడు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్, ఉడత విజయ్ కుమార్ యాదవ్, వెందోటి భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, సర్వేపల్లి శివకుమార్, మానుగుంట సుధాకర్ రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన 200 ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. అయినా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మచ్చలే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మా దైవం చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన సంబంధించి ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసే కార్యక్రమం మనుబోలు గ్రామ కమిటీ నిర్వహించడం, దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా చంద్రమోహన్ రెడ్డి పేదవాడు మనిషి, ధనికులకి మటుకు చాలా తక్కువ. ధనికులంటే ఆయనకి అంత ఇష్టం ఉండదు. బాగా పేదవాళ్ళంటే, అట్టడుగు వాళ్ళంటే, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అంటే ఆయనకి ఎంత ప్రేమో. కనీసం బిచ్చగట్టి పోతున్నా కూడా 100 కిలోమీటర్ స్పీడ్లో పోతున్న కారు కూడా టక్కన ఆపిచ్చేసేసి జోబులో చేపెట్టడం. అమ్మా 500 కాగితం చేతిలో పెట్టడం, భోజనం చేయి, మీరు పిల్లకాయలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి పరామర్శించే ఏకైక నాయకుడు, రాష్ట్ర చరిత్రలోనే ఏకైక నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అడిగిన కాక రైతు సమస్యలను పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అపర భగీరథుడని ఒకసారి నేను వడ్లమూడి మీటింగులో అన్నానని నన్ను పదే ప్రతిపక్షం వాడు చెప్పుకొచ్చారు. నిజంగా అపర భగీరథుడే. 50 కోట్లు పెట్టి కాలువ శాంక్షన్ చేస్తే మేము నిర్వీర్యం చేసేసాం. అటువంటి మహానుభావుడిని ఆడిపోసుకోవడం తగదు. ఇంకనైనా ఆయన్ని మంచిగానే కోరుకోమని ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సర్వదా ప్రజల కోరిక, ప్రజల ఆకాంక్ష కూడా అదేనని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూర్వ మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే గారి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఇతరులకు విచ్చేసిన పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మన నాయకుడు 200 ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ప్రజలకి అవసరం మంచి ఎల్లవేళలా మన ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పోరాట వీరు ఎంత చెప్పాలంటే ఒకటే కాదు, ఆయనకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మండలంలో మన మండలం వరకే ఎత్తుకుంటాం యూనిట్గా. మండలంలో తెలుగంగ నీళ్ళ కింద కొంత పడతా ఉంటే, కొంత ప్రాంతం నీళ్లు సమస్యతో అలాడుతుంటే దానికి బండేపల్లి ప్రాంతి కెనాల్కి తెలుగంగ నీళ్ళు నడిపి రైతుల్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి పోరాడిన వ్యక్తి. అదేవిధంగా దాన్ని అన్ని విధాల శాంక్షన్ చేయించి ప్రారంభించేదానికి చేసిన తర్వాత మన దురదృష్టవశాత్తు ప్రభుత్వం పడిపోయి ఆగిపోవటం, ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి దాన్ని మంట కలిపేయడం జరిగింది. ఇప్పుడు అదే దానికి ఈరోజు దాన్ని మళ్ళా పూర్వవైపు తెచ్చేదానికి, దాన్ని తెచ్చి ప్రజల సమస్యలు తీసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రజల్లో
ఇంకొకటి ఎగ్జాంపుల్, ఉదయగిరి నారాయణ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడించి మనందరం చూసాం. అంటే ఎందుకు చెప్తానంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అట్టోళ్ళు ఉండాలా, మనం దేవుణ్ణి అందరం ప్రార్థించాలా, అట్టోళ్ళు ఇంకా ఉండి ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరూ ఆయనకి మంచి ఆయుష్ ఇచ్చేటట్టు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు మునుగోలు మండలం హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రామకృష్ణ చెప్పినట్టు చంద్రమోహన్ రెడ్డి ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల అభివృద్ధికి కానీ మన గ్రామ ప్రాంతాల అభివృద్ధికి ఎంత కృషి చేశారో మన గతంలో అన్నీ కూడా చూసాం. ఈరోజు బండేపల్లి అన్న చెప్పినట్టు బండేపల్లి బ్రాంచ్ కెనాలు ఒక 25 ఏళ్ల కళ. అలాంటి సమస్యని ఆయన భుజానికి ఎత్తుకొని ఆయన ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి కృషి చేసి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి సంబంధించిన భూమి సేకరణ కూడా డబ్బులు కట్టించి కొంత పని కూడా చేసి సాధించినటువంటి పరిస్థితి గొప్ప. ఈరోజు 1.47 టీఎంసీలు ఉన్నటువంటి తెలుగంగ హక్కుని మన మునుగోలు మండలానికి 2.47 టీఎంసీలని శాంక్షన్ చేయించింది కూడా ఘనత చంద్రమోహన్ రెడ్డిది. ఆయన ఎస్టీల సమస్యలైనా, తర్వాత రైతుల సమస్యలైనా, దళితుల సమస్యలైనా, ఈరోజు రైతులకు సంబంధించిన హైటెన్షన్ లైన్లకు సంబంధించిన మునుగోలు మండలంలో పౌరుడు వచ్చి రైతులు నాశనం అయిపోతే వాళ్ళ సమస్య నుండి మొట్టమొదటి పోరాట యోధుడిగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డిని. ఈరోజు ఆయన ప్రతి ఇంట్లో కూడా ఫోటో పెట్టుకొని మనం ఆయన్ని పూజించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి గొప్ప పనులు ఆయన చేశారు. ఇంకా కూడా ఆయన చేత చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆయనకి మండల కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మనుబోలు మండలం పరిధిలోని కాగితాలపూర్ గ్రామంలోని మంగళవారం ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కంచెను తొలగించారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించి చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో ఈ విషయంపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ కార్యదర్శి చెంచమ్మ ఆక్రమణదారుడికి కంచె తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ కూడా కంచె తొలగించకపోవడంతో జేసీబీ యంత్రాన్ని పిలిపించి కంచెను తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉంటే ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. డాక్టర్ రమేష్. తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతరలో మధు ఆధ్వర్యంలోని ప్రసాదాలు పంపిణీ. ఆన్లైన్ బెట్టింగ్ పై తక్షణ చర్యలు తీసుకోవాలి. తిరుపతి ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో సందడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.